హాయ్ ఎవ్రీవన్, ఈరోజు తోటకూర ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర ఆవాలు వేసుకోండి. తర్వాత కచ్చాపిచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మంచిగా గోలిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగానే మనం నీట్గా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్న తోటకూరను యాడ్ చేసుకోండి. తోటకూర కొంచెం మగ్గిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వండి తోటకూరని. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కడాయి పైన ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ యాడ్ చేసి పైన మూతలా పెట్టండి. అలా పెట్టడం వల్ల కర్రీ అనేది అడగంటకుండా ఉంటుంది. ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలని కర్రీలో యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లోనే కర్రీని కుక్ అవ్వనివ్వండి. టమాటా యాడ్ చేసిన తర్వాత ప్లేట్లోని వాటర్ని తీసేసి నార్మల్ ప్లేట్నే కడాయి పైన పెట్టుకోండి. అంతే అండి, టేస్టీ తోటకూర కర్రీ రెడీ.